తెలంగాణలో రెండో రోజు చంద్రబాబు రాహుల్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇవాళ శేర్లింగపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. భవ్య ఆనంద్ ప్రసాద్ కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో చంద్రబాబు రోడ్ షో ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు ఆయన హైదరాబాద్ లోనే రోడ్ షోలు నిర్వహిస్తారు. ఇక రాహుల్ గాంధీ కాసేపట్లో శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 1 గంటకి భూపాలపల్లి బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు పరిగి 6 గంటలకు చేవెళ్లలో రాహుల్ ప్రసంగించబోతున్నారు. ఇక హైదరాబాద్ లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు లైవ్ లో అందిస్తారు. నరసింగరావు, చెప్పండి, ఇవాళ చంద్రబాబు షెడ్యూల్ ఏంటి? అట్లాగే కూకట్పల్లిలో చంద్రబాబు ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు కదా, మరి ఆయన సాయంత్రం ఎక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంది? పవన్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మహాకూటమి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఓవైపు జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఇండివిజువల్ గా, మరోవైపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా కూడా విస్తృతమైనటువంటి ప్రచారానికి ప్లానింగ్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా హైదరాబాద్ లోని నాంపల్లి, సనత్ నగర్ నియోజకవర్గాల్లో కూడా ముమ్మరంగా ప్రచారాన్ని చేశారు. ఇద్దరు నేతలు కలిసి రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ గా కమెంట్ చేశారు, ఎదురుదాడి చేశారు, వారి వైఫల్యాల్ని ఎండగట్టారు. సో ఇక ఈ రోజు కూడా, రెండో రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా నిన్న ఖమ్మంలో ప్రచారాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. కావూరు హిల్స్ నుంచి 10 గంటలకు కావూరు హిల్స్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభం కాబోతుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ కి మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం కొనసాగుతుంది. కావూరు హిల్స్ లో ప్రచారం ప్రారంభమయ్యి శేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా చుట్టి రాబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి విమర్శలకు బలంగా తిప్పికొట్టబోతున్నారు. ఇప్పటికే అసలు అడ్డు అని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి, తెలంగాణ అభివృద్ధికి అడ్డు అని చెప్తూ విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్ కు ఏ అంశంలో పార్టీ అడ్డుగా ఉంది, ఏ అంశంలో అడ్డుకున్నది? దళితుని ముఖ్యమంత్రి చేయడానికి అడ్డుకుందా, 2 బెడ్రూమ్ల పడకలు ఇల్లు ఇవ్వడానికి అడ్డుకుందా అనేటువంటి ఎదురుదాడిని చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు శేర్లింగంపల్లి కూడా విస్తృత ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావూరు హిల్స్ నుంచి 100 ఫీట్ రోడ్ నుండి ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని, రోడ్ షోను ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి కొత్తగూడ చౌరస్తాకు రోడ్ షో చేరుకుంటుంది. కొత్తగూడ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో హాజరైనటువంటి కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా, వై జంక్షన్ మీదుగా శేర్లింగంపల్లిలోని వివిధ కాలనీలను చుట్టి వస్తూ చంద్రబాబు నాయుడు రోడ్ షో కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్ నుంచి వెళ్లి మసీద్ బండలో జనాలను ఉద్దేశించి, హాజరయ్యేటువంటి జనాలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. అక్కడి నుంచి నిజాంపేటకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతున్నారు. అయితే అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు ఇక్కడే హోటల్లో బస చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. పార్క్ హయాత్ హోటల్లో 10 గంటలకి రోడ్ షోను ప్రారంభించే కంటే ముందు రాహుల్ గాంధీతో భేటీ అయ్యి రాహుల్ గాంధీతో బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే పార్క్ హయాత్ హోటల్లోనే బీఎస్పీ అధినాయకురాలు మాయావతి కూడా ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చారు. అక్కడ హోటల్లో బస్ చేసి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాహుల్ గాంధీ మాయావతిని కూడా
కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముగ్గురు నేతలు జాతీయ రాజకీయాలపైన, అదేవిధంగా జాతీయ రాజకీయాలపైన, జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తులో పొత్తుల అంశంపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కూటములు కట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూటములు కట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మాయావతితో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక ఆ తర్వాత వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడుకి కూకట్పల్లి నియోజకవర్గంలో కూడా ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ పోలీసులు కేటీఆర్ యొక్క రోడ్ షో ఉన్నటువంటి నేపథ్యంలో అనుమతి ఇవ్వనట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వారు కంప్లీట్ గా షేర్లింగపల్లి నియోజకవర్గంలో సమయాన్ని కేటాయించి సాయంత్రం వరకు కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ముఖ్య నేతలతో సమావేశమయ్యి, అదేవిధంగా నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందించారు. సో మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు పార్క్ హయాత్ కు బయలుదేరబోతున్నారు. అనంతరము కావూరు హిల్స్ నుండి రోడ్ షోని మొదలు పెట్టబోతున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.